హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అరోడి ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లేకుండా రీచ్ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హైప్ ఉండి ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో మీరు ఎవరికి ఓటు వేస్తున్నారో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియోలో ఓటింగ్ ఆర్డర్ గురించి తెలుసుకుందాం. అలాగే సెకండ్ ఫైనలిస్ట్, టాప్ 5 విన్నర్ ఎవరు, ఇవి చాలామంది మళ్ళీ కామెంట్ చేశారు. నేను ఆల్రెడీ చెప్పేశాను, లాస్ట్ వీడియోస్లోనే ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ లాస్ట్లో ఒకసారి చెప్తా. ఇప్పుడు ఈ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్లో ఎక్కువ మంది చూడలేదు కాబట్టి వీళ్ళు కంటెస్టెంట్లు అందరూ బయట ఉన్నారు కదా, వాళ్ళు ప్రమోషన్ చేయించుకొని మరీ ఓట్లు వేయించుకుంటున్నారు. వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్స్, యాక్టర్స్ దగ్గర, ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర ప్రమోషన్ చేయించి, ఇప్పుడు మనకు తెలిసిన ఇన్ఫ్లుయెన్సరో లేకుంటే యాక్టరో వీళ్ళకి ఓటు వేయండి అంటే మనం వెళ్ళి వేస్తాం కదా, వాళ్ళ మీద ప్రేమతో అయినా. అలాగే ఎక్కువ ఓటింగ్ పడుతుంది. షో చూసి ఎవరైతే కనెక్ట్ అయ్యారో, ఎవరికైతే వాళ్ళది కొంచెం తక్కువ పడే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఎక్కువ మంది షో చూసి కనెక్ట్ అయిన వాళ్ళకే కొంచెం ఎక్కువగా పడుతుంది ఇప్పుడైతే. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఓటింగ్లో అయితే వాసంతి, కళ్యాణ్ వీళ్ళైతే ఉన్నారు. ఫస్ట్ ఇక్కడ వాసంతి అయితే ఏ ప్రాబ్లం లేదు, కళ్యాణ్తోనే ప్రాబ్లం వచ్చింది. గేమ్స్ అయితే 100% ఆడతారు, బాగా ఆడతారు. ఇక్కడ గెలిచినప్పుడు కంటే ఓడిపోయినప్పుడే వాళ్ళలోంచి ఇంకో వ్యక్తి బయటకు వస్తాడు. అది తీసుకోలేక ఆ మ్యాన్షన్లో ఉన్న వాళ్ళందరూ అంతే. గేమ్ గెలుస్తున్నప్పుడు వాళ్ళందరూ మంచి కప్పులు రా అనిపిస్తుంది. గేమ్ ఓడిపోయినప్పుడే ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటారు చూడండి, అప్పుడే వీళ్ళేం కప్పులు రా అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి కళ్యాణ్ ఫస్ట్లో కొంచెం ఓవర్గా రియాక్ట్ అయ్యేవాడు. ఆ తర్వాత వసంతి చెప్పింది విని, జడ్జెస్ చెప్పింది విని తను కంట్రోల్ చేసుకుని బాగున్నాడు. ఇప్పుడు మళ్ళీ 1 వీక్ నుంచి ఫుల్ డ్యామేజ్ చేసుకుంటున్నాడు. అతనికి ఏదైతే ఇమేజ్ వచ్చిందో దాన్ని. వసంతి చెప్పింది వసంతి సైడ్ నుంచి ఆలోచించండి. నేనైతే ఇప్పుడు ఇండస్ట్రీలో అందరికీ తెలుసు, నేను కొంచెం సెటిల్ అయ్యా. అతను ఎవరికీ తెలియదు కదా, ఎవరికీ తెలియదు. కళ్యాణ్ భర్త కళ్యాణ్ అని కొంతమందికి తెలియదు, కూడా తెలియదు, నాకు కూడా తెలియదు. ఇప్పుడు వచ్చిన తర్వాతే వసంతి భర్త కళ్యాణ్ ఇతనే అని తెలిసింది. ఇప్పుడు వచ్చిన తర్వాత అతను ఎంత కామ్గా, ఎంత షోలో ఎంత బాగా ఉండాలి, కానీ ప్రతి చిన్న విషయానికి ఏమీ లేకపోయినా దాన్ని లాగి పెద్ద చేసి ఇలా బిహేవ్ చేస్తే రేపు పొద్దున ఎవరైనా ప్రాజెక్ట్ ఇవ్వడానికి కూడా భయపడతారు కదా, ఏంటి ఇతను ఇలా ఉన్నాడని. అదే తన భయం. ఇప్పుడు అతను కూడా నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా ఓవర్గా రియాక్ట్ అవుతున్నాడు. లేదు మొగుడు పిల్లల మధ్య గొడవలు అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. కాదు, చాలా దాటిపోయాడు అతను. దాన్ని కూడా ఇంత చేస్తున్నాడు. వసంతి కూల్గా, కామ్గా చెప్పింది కదా అక్కడికి వెళ్ళి, నేను నీ దగ్గరకు వచ్చి మాట్లాడదామంటే భయం, ఎందుకంటే నువ్వు మళ్ళీ దాన్ని కూడా డ్రాగ్ చేస్తావు అని. అతను అదే చేశాడు. ఏమన్నా అంటే కాళ్ళు అయితే నెత్తి మీద పెట్టుకుంటాడు. ఇంకా దీనికంటే తగ్గుదునా అంటాడు. ఎప్పుడు గొడవ తనే పడతాడు, కానీ వసంతిని గొడవ స్టార్ట్ చేసింది అంటాడు. ఇవి తగ్గించుకోవాలి. ఇంకో 1 వీకే ఉంది. ఆ ముద్ర అయితే పడిపోయింది. నటరాజ్ మాస్టర్ 2.0 అంటున్నారు అతన్ని. ఎందుకంటే అలా బిహేవ్ చేస్తే అలానే అంటారు. అది ఏం లేదు, గేమ్ ఓడిపోయినామా లైట్ తీసుకోవాలి. అది కప్పుల్ దానికి సంబంధించింది, లవ్ అండర్స్టాండింగ్కి సంబంధించింది. ఈ టాస్క్లు ఏముంది, ఆడితే ఓడిపోతే ఓడిపోయాం, గెలిస్తే గెలిచాం, ఓడిపోతే ఓడిపోయాం. దాంతో ఏం సంబంధం? వాళ్ళకున్న ఇమేజ్ అంతా పోగొట్టుకుంటారు వీళ్ళు. ఫస్ట్ ప్లేస్లో అయితే వసంతి, కళ్యాణ్ వీళ్ళైతే ఉన్నారు. ఇంకా సెకండ్ ప్లేస్లో వచ్చేసి మహేష్, అలాగే శాండ్రా వీళ్ళైతే ఉన్నారు. వీళ్ళకి ఫస్ట్లో వచ్చినప్పుడు అంత ఆడడానికి ఛాన్స్ అయితే రాలేదు. ఆ తర్వాత ఎలిమినేట్ అయిపోయి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత గేమ్స్ అయితే బాగానే ఆడారు. కొంచెం అండర్స్టాండింగ్ పర్వాలేదనుకున్నా, మళ్ళీ అలాగే కనిపిస్తుంది. శాండ్రా ఏదైతే ఉందో మహేష్ చెప్పిన మాట వినకుండా ఉంది. తనైతే కొంచెం సైలెంట్గా కామ్ చేయాలని చూస్తాడు, కానీ ఆమె ఇంకా వినలేదు. ఇది వీళ్ళ మధ్య కూడా ఇంకా తగ్గలేదు. అంతేకాదు ఈ వారం అయితే ఏదైతే గోల్డెన్ కప్లు అయ్యారో అప్పటి నుంచి కొంచెం ఎక్కువగా స్ట్రిక్ట్గా రూల్స్ పెట్టి అక్కడున్న వాతావరణాన్ని అంతా వీళ్ళే చెడగొడుతున్నారు. ఆ బాత్రూమ్ది రోజుకి ఎపిసోడ్లో 2-3 సార్లు అయినా గొడవ వస్తుంది. అనవసరం. అది అంత స్ట్రిక్ట్గా ఉండాల్సిన అవసరం లేదు. ఇంకొక 1 వీక్ ఉంది, జాలీగా ఉండి వెళ్ళిపోకుండా అందరి దగ్గర బ్యాడ్ అవ్వాల్సింది. వీళ్ళే బ్యాడ్ అవుతున్నారు అంతే. దానివల్ల సెకండ్ ప్లేస్లో అయితే వీళ్ళు ఉన్నారు. ఇంకా థర్డ్ ప్లేస్లో అయితే సోనియా, అలాగే సిద్ధు వీళ్ళైతే ఉన్నారు. వీళ్ళైతే క్యూట్ కప్పులు అనిపించింది, కానీ ఈరోజు చూస్తే వాళ్ళు కూడా గేమ్ ఓడిపోయిన దానికి వాళ్ళు కూడా అరుచుకుంటున్నారు. మళ్ళీ కలిసిపోయారు లేనిదే. ఏరే వాళ్ళు అంత కాకపోయినా కొంచెం చిన్నగా అయితే ఈరోజు వాళ్ళు గొడవ పడ్డారు. అదే చెప్పా కదా, బాగున్నప్పుడు గేమ్స్ బాగా ఆడుతున్నప్పుడు అందరూ బాగున్నట్టే అనిపిస్తుంది. ఓడిపోయినప్పుడే వీళ్ళ నుంచి ఇంకోరు బయటకు వచ్చి నీ వల్లే ఓడిపోయా అని. ఇక్కడ సోనియా, సిద్ధు కూడా అలాగే అనుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ సోనియా వచ్చేసి ఆ ప్రాపర్టీ మనం తీసుకొని వెళ్ళి టెర్రస్ పైన పెట్టి మళ్ళీ ఆడుకుందాం, ఎందుకు ఏడుస్తావు అమ్మ అని మళ్ళీ కలిసిపోయారు. ఒక మంచి కప్పులే వీళ్ళు. అప్పుడప్పుడు ఇలాంటి గొడవలు పడినా కూడా ఎక్కువగా అరుచుకోలేదు వీళ్ళైతే థర్డ్ ప్లేస్లో అయితే ఉన్నారు. ఇంకా ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి నూక్రాజ్, అలాగే ఆసియా వీళ్ళైతే ఉన్నారు. వీళ్ళైతే గేమ్ నెక్స్ట్ లెవెల్లో ఆడతారు.
కొంచెం నెగిటివ్ నో క్రాస్ నుండి వచ్చిన ఇప్పుడైతే అండర్స్టాండింగ్గానే ఉన్నారు. ఇద్దరు బాగా వాళ్ళ మాట ఒకరు విని గేమ్స్ కూడా చాలా అంటే చాలా బాగా ఆడుతూ 4th ప్లేస్లో అయితే వీళ్ళు ఉన్నారు. ఇంకా 5th ప్లేస్లో అయితే భాను అలాగే జాను వీళ్ళైతే ఉన్నారు. గేమ్స్ కూడా బాగానే ఆడుతున్నారు. ఇంకా ఆ తర్వాత 6th ప్లేస్లో వచ్చేసి నటరాజ్ మాస్టర్ అలాగే నీతు వీళ్ళైతే ఉన్నారు. నటరాజ్ మాస్టర్ నీతు ఫుల్ బ్యాడ్ అయ్యారు. ఒక 3 వీక్స్ వాళ్ళు చేసిన రచ్చకి ఎలిమినేషన్ నుంచి కూడా 2 సార్లు తప్పించుకున్నారు. ఇప్పుడు మళ్ళీ టాప్ 5 కూడా వెళ్ళిపోయారు. ఈరోజైతే నన్నైతే గేమ్ చాలా అంటే చాలా బాగా ఆడారు. సోనియా సిద్ధు ఏదైతే వాళ్ళ మీద గెలిచారో అది. ఈరోజు కూడా పాపం నటరాజ్ మాస్టర్ అయితే పడిపోయినా కూడా నేను గేమ్ ఫినిష్ చేస్తా అని అయితే ఫినిష్ చేశాడు. ఈరోజు ఆ గేమ్ పెట్టారయ్యా, పాపం వాళ్ళు బెండ్ తీయడానికే పెట్టారు. ఎన్నిసార్లు ఎంతమంది పడ్డారు. ఆ శాండ్రా అయితే పాపం ఆమెకి ఏమైందో తెలియదు. ఎందుకు అంత టాస్క్లు ఎందుకు అయ్యా? అది ఏ మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అండర్స్టాండింగ్ లవ్ అంటారు. మీరు చూస్తే ఇలాంటి టాస్క్లు అన్నీ పెడతారు. ఈరోజు అయితే బెండ్ ఎత్తేసారు పాపం వాళ్ళందరికీ. ఆఖరికి లాస్ట్కి నటరాజ్ మాస్టర్ అయితే ఫినిష్ చేశాడు గేమ్ అయితే. ఇంకా లాస్ట్లో అయితే అభిమానిక అమీర్ ఉన్నారు. వీళ్ళైతే కొట్లాడుకోకుండా వాళ్ళ మధ్య లవ్ అండర్స్టాండింగ్ బాగా ఉంది. ఏదన్నా ఆర్గ్యూ చేసినా అప్పటికప్పటికి 1 సెకండ్ 2 సెకండ్లో కూల్ అయిపోతారు. మంచి కప్పులు వీళ్ళైతే. వీళ్ళే లీస్ట్లో ఉన్నారు ఓటింగ్. ఇంకా మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ వీళ్ళ 7 మెంబర్స్లో విన్నర్ ఎవరంటే ఇంకా షూటింగ్ పూర్తిగా లేదు. ఆల్రెడీ చాలాసార్లు చెప్పా షూటింగ్ అయితే పూర్తిగా లేదు. ఎందుకంటే వీళ్ళు ఓటింగ్ పెట్టారు కదా, ఆ ఓటింగ్ ఎండ్ అయితేనే మళ్ళీ ఫినాలే షూట్ చేస్తారు. చాలాసార్లు చెప్పా. అది నాకు తెలిసి ఈ సండేకి ఏమన్నా పూర్తయితే సోమవారం అయితే ఫినాలే షూట్ పెట్టుకోవచ్చు వీళ్ళు. ఓటింగ్ అనేది లేకపోయింటే ఎప్పుడో ఫినిష్ చేసేసేవాళ్ళు. కానీ ఓటింగ్ ఉంది కదా, ఈ సండే వరకు ఓటింగ్ పెట్టి దాన్ని ఫైనల్ రిజల్ట్ తీసుకొని సోమవారం అయితే ఫినాలే షూట్ అయితే ఫినిష్ చేస్తే సోమవారం మనకి ఎవరు విన్నరో తెలుస్తుంది. మన ఓట్ల పరంగానే విన్నర్ చేస్తారా, వాళ్ళని విన్నర్ చేస్తారా చూడాలి.